మనమిద్దరం ఇలా కలిసి రావటం అర్థం కదండి. వెనకెళ్ళిపోమంటావా? మీతో మాట్లాడాలని గదిలోకి రమ్మన్నాను, వెళ్ళిపోతానంటారేంటి? సరే, ఏంటో చెప్పు. స్వామీజీ వారు పిల్లలకి మృత్యుదోషం అంటేలా ఉందని చెప్పారు కదా. నలుగురు పిల్లల్లో గాయత్రి పాపను మినహాయిద్దాం. మృత్యుదేవతకి జాలుండదు. ఆ పిల్ల మన రక్తం కానప్పుడు దోషం ఎలా అంటుకుంటుందండి? నేను ఊరికే అంటాను అనుకుంటున్నారా? దత్తపుత్రికాని నా నోటి వాక్కు ఫలించి ఆ పిల్ల బతికే బట్ట కట్టినట్టే. నువ్వెంత మంచి మూర్ఖురాలు సుమనా. తిట్టారా పొగిడారా? కొట్టలేదు, సంతోషించు. మీరేమంటున్నారో అర్థం కావడం లేదు. కాస్త విడమర్చి చెప్తావా మమ్మీ? ఎవరు రావడం లేదు కదా. వచ్చేలా ఉంటే తలుపు తడతారులే మమ్మీ. మనం వేసిన పాచిక పారబోతోంది వల్లభ. ఒక్క పన్నాగంతో గాయత్రీదేవిని పట్టుకోవడమే కాదు, అష్టైశ్వర్యాల్ని ఒడిసి పట్టే అవకాశం కూడా రాబోతోంది. పిల్లల ప్రాణాలకి ప్రమాదమని గురువుగారు హెచ్చరిస్తే నువ్వేమో మంచి జరుగుతుంది అన్నట్టు సంబరపడిపోతున్నావేంటి మమ్మీ? శాడిజమా? నిన్న ఆయన దగ్గరికి తీసుకెళ్తే అప్పుడు అర్థమవుతుందిరా. ఎవరు మమ్మీ? ఇంకో డాడీనా? ఇడియట్, నేను చెప్పేదాకా కూడా ఆగలేవా? చెప్పు మమ్మీ, ఎవరతను? నాకు తెలియదు బాబుగారు. నువ్వు కూడా అలా అంటే పిల్లల్ని ఎలా రక్షించుకోవాలో అంతు పట్టదు నైని. బాబుగారు, స్వామివారు పిల్లలకి మృత్యుదోషం కనపడుతుంది అని అన్నారు కదా. అయితే నలుగురిలో ఉలూచీకి గాని పుండరీనాదానికి గాని ప్రమాదం ఏర్పడబోతోంది అని అనిపిస్తే నాకు ముందే తెలిసే ఆస్కారం ఉంది. ఆ నమ్మకంతోనే నేను ఊపిరి తీసుకోగలుగుతున్నాను చెల్లి. పూనా సేఫ్గా ఉంటాడు కదా. ఉలుచుని కూడా ఆపద నుంచి రక్షించొచ్చు. సరే, అలాగైతే గానవి గాయత్రిలే దోషం బారిన పడతారా? మా చెల్లి అన్నట్టు గాయత్రిని ఈ విషయంలో పక్కన పెడితేనే మనకు కాస్త ఊరట కలుగుతుంది బాబుగారు. గానవి పట్ల జాగ్రత్తగా ఉండాలి. గాయత్రిని కూడా లెక్కల్లోకి తీసుకో చెల్లి.